నీ బోరు పోగొట్టాలనే నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటి మావయ్య? నాకేదైనా ఉద్యోగం చూసారా? నీలాంటి తెలివైన వాళ్ళు ఉద్యోగం అనే వల్లో ఇరుక్కోకూడదమ్మా. మరేం చేయమంటారు? నువ్వు లా చదవాలమ్మా. నేను లా చదవాలా? అవును. నువ్వు అన్యాయాన్ని అధర్మాన్ని ఎదిరించే ఆయుధంగా మారాలంటే లా చదవాలి. నిజాయితీ గల న్యాయవాదిగా న్యాయానికి అండగా నిలబడాలి. నీ వల్ల సామాన్యుడికి సైతం న్యాయం జరగాలమ్మా. ఇది నా వల్ల అవుతుందా మావయ్య? తప్పకుండా అవుతుందమ్మా. నీతో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో నీ మనోబలం గుండె ధైర్యం నాకు అర్థమైందమ్మా. అందుకే నిన్ను న్యాయవాదిని చేయాలని, నా వారసురాలుగా నిన్ను తయారు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నిర్ణయం నీదేనమ్మా. మావయ్య, లా చదవాలనేది ఒకనాటి నా కోరిక. పరిస్థితులు అనుకూలించక చదవలేకపోయాను. ఇన్నాళ్లకు మీ వల్ల నాకు అవకాశం వస్తోంది. నేను లా చదువుతాను మావయ్య. వెరీ గుడ్. నా నిర్ణయాన్ని నువ్వు కాదనవనే నమ్మకం నాకుందమ్మా. నిజాయితీ గల నీలాంటి వాళ్ళ చేతుల్లోనే న్యాయం చట్టం ఉండాలమ్మా. అప్పుడే న్యాయవాద వృత్తికి గౌరవం మర్యాద దక్కుతుంది. జీవితంలో నీకు జరిగిన అన్యాయం అధర్మం మరో అమ్మాయికి జరగకూడదమ్మా. అందుకే నేను లా చదివించింది. తెలిసిందా? మీ ఆశయం నా ఆశయం ఒకటే మావయ్య. మీరు కోరుకున్నట్టే మీ గైడెన్స్లో న్యాయవాదినవుతాను. న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తాను. అందుకు నా ప్రాణాలైనా ధారపోస్తాను మావయ్య. వెరీ గుడ్ అమ్మా. ఇదిగో నీకు లా కాలేజీలో అడ్మిషన్కు అప్లికేషన్ తీసుకొచ్చాను. దీని మీద సంతకం చేయమ్మా. థ్యాంక్ యూ మావయ్య. వెరీ గుడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు, మాట్లాడవేంటి? చూడండి రమేష్, నేను ఇలా మౌనంగా ఉంది మీరంటే ఇష్టం లేక కాదు, మీ ప్రేమను అర్థం చేసుకోలేక కాదు. మరెందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు? మీలాంటి సిన్సియర్ లవర్ని మోసం చేయడం ఇష్టం లేక. బిందు, ఇందులో నువ్వు నన్ను మోసం చేసేదేముంది? నా గురించి మీకేం తెలుసని నన్ను ప్రేమిస్తున్నారు? ముందు వెనకలు తెలుసుకొని ప్రేమిస్తే అది ప్రేమనిపించుకోదు. అందుకే మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటా నిజం? నేను ఇదివరకే ఒకరిని ప్రేమించాను. అతనికి నా సర్వస్వం అర్పించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకోకుండానే నేను గర్భవతినయ్యాను. అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. వేరే దారి లేక నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇది నా గతం. అందుకే మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక మీకు తప్పుకొని తిరుగుతున్నాను. ఈ నిజం తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు ఈ నిజం చెప్పిన తర్వాత మీ మీద నాకున్న ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే నిర్భయంగా మీ గతాన్ని దాచకుండా నాకు చెప్పారు. ఈ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నిజమైన ప్రేమలోనే నిజాయితీ ఉంటుంది. నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను. రమేష్, అవును బిందు, నీ గతంతో నాకు పని లేదు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని నీళ్ళేళ్లుంటాయి. వాటికి పరిస్థితులే కారణం. అందుకే నీ గతానికి నేనంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇక వేరే ఆలోచనలేం పెట్టుకోకు, మనం పెళ్లి చేసుకుందాం. కానీ మన పెళ్లికి మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ విషయం గురించి మీరు ఆలోచించక్కర్లేదు. రమేష్ తల్లిదండ్రుల్ని ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నాది. వదినా, అవును బిందు, నీ గతం తెలిసినా ఈ రమేష్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడంటే ఇతని ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమైంది.
పెద్దల పట్టుదలకు ఇతని ప్రేమ ఓడిపోకూడదు. ఇంత గొప్ప ప్రేమికుడు నీకు భర్తగా దొరకడం నీ అదృష్టం. ఇతని ప్రేమను కాదనుకు, నా మాట విను. అది కాదు వదినా. ఇప్పుడు రమేష్ తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నా అమ్మ అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదా. నీకు ఆ సందేహం అక్కర్లేదమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు వెంటనే పెళ్లి కావడం అత్తయ్యకు చాలా అవసరం. ఆమె నీ పెళ్లికి అడ్డుపడదు, నాకు ఆ నమ్మకం ఉంది. రమేష్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా కాదా అది చెప్పు. ఇష్టమే. థ్యాంక్ యూ బిందు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు, ఇది నా బాధ్యత కూడా. రేపే వచ్చి నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని మీ పెళ్లికి ఒప్పిస్తాను, సరేనా? సరేనండి. మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం చూసే వాళ్ళకి బాగుండదు. ఎక్కడికి వెళ్తున్నావు బిందు? కాలేజ్కి వెళ్తున్నాను వదినా. నేను కూడా అటే వస్తున్నాను, పద. వస్తానండి. ఉమ్. ఇంకా నువ్వెందుకు ఇక్కడ? మీ నాన్న చేయలేని పనులు ఏమైనా ఉంటే నువ్వు చేద్దాం అనుకుంటున్నావా? వెళ్ళు. సార్, మా నాన్న దుర్మార్గుడే. ధనాసుతో ఆయన చేసిన తప్పే, కానీ నేను ఆయనలాంటిదానని ఊహించుకోదు సార్. మా నాన్న చేసిన తప్పులో నాకు భాగం లేదు సార్, నన్ను నమ్మండి సార్. నరుమై, దొంగ కడుపును దొంగే పుడతాడు, పాము కడుపును పాములే పుడతాయి. పైకి మంచి దానిలా కనిపించే నువ్వు మీ నాన్నతో కలిసి డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావు అనుకోలేదు. జగదీష్ చంద్రప్రసాద్ గారు తిట్టారని నిన్ను బాధపడడం తప్ప అసలు తప్పంతా నాన్నది. చిచి, ఇంతకాలం నాన్నకి డబ్బంటే పేరాస అనుకున్నాను, కానీ డబ్బు కోసం ప్రాణాలు తీసే కషాయం మనసునని తెలీదు. ఆయన చేసిన ఏదో పని వల్ల జగదీష్ చంద్రప్రసాద్ గారి దగ్గర నేను అన్యాయంగా మాట్లాడాల్సి వచ్చింది. భాను, సార్, మీరా? కూర్చోండి సార్. పర్వాలేదమ్మా. భాను, నన్ను చూస్తే నీకు ఇంకా గౌరవం ఇవ్వాలనిపిస్తుందా? అదేంటి సార్ అలా అంటారు? మీకు గౌరవం ఇవ్వకపోవడానికి మీరేం తప్పు చేశారు? అన్యాయంగా నిన్ను నానా మాటలని రావద్దు పో అనడం తప్పు కదమ్మా. అలా అనే అవకాశం మా నాన్న మీకు కల్పించాడు. అది మా నాన్న తప్పు, కానీ మీ తప్పు కాదు సార్. అలా అనుకున్న దానివి ఎప్పట్లాగా ఇంటికి రాలేదే. భాను, మీ నాన్న నిర్మలను చంపేశాడన్న బాధతో ఆవేశపడి నిన్ను కూడా అనుమానించి ఓ మాట అన్నాను. నిజమే, అది నా తప్పే. మీ నాన్న చేసిన తప్పుకి నిన్ను అనుమానించడం తప్పని తెలుసుకొని క్షమించమని అడగడానికి వచ్చానమ్మా. ఏమిటి సార్, నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి? నీ పట్ల తప్పు చేసింది నేను కాబట్టి నువ్వే నన్ను క్షమించాలి. అలా అనొద్దు సార్. మా వల్ల మీకు తీరేని అన్యాయం జరిగింది. అందుకు మమ్మల్ని మీరు ఒక మాట అన్నా అది తప్పు కానే కాదు. నో, నీ వ్యక్తిత్వం తెలిసి నోరు జరగడం పెద్ద తప్పు. అందుకు నన్ను... సార్, మీరు ఇంకొకసారి అలా అనొద్దు సార్, నాకు చాలా బాధగా ఉంటుంది. అయితే వెంటనే బయలుదేరు. పదమ్మా. ఇప్పుడు నువ్వు మా ఇంటికి రాకపోతే నీకు నా మీద కోపం ఉండి నన్ను క్షమించలేదని అర్థం. అంత మాట అనకండి సార్. నేనేమీ మీకు శాశ్వతం కాదు. ఏదో ఆ రోజు మా ఇంటికి వచ్చి అడిగారు కదా అని మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, అంతే సార్. డబ్బు ఇస్తే మీ అబ్బాయికి సేవలు చేసే సర్వెంట్స్ నాలాంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు. నిజమే, డబ్బిస్తే ఈ రోజుల్లో ఏ పని చేయడానికైనా ఎవరైనా దొరుకుతారమ్మా. కానీ నీలా మనస్ఫూర్తిగా ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని పంచే వ్యక్తులు ఎక్కడా దొరకరమ్మా. మా వాడికి నిర్మలా లేని లోటు తీరిందమ్మా. నీ సంరక్షణలో నా కొడుకులో చాలా మార్పు వచ్చింది. వాడు పిచ్చివాడైనా వాడు పిచ్చి ప్రపంచంలో నువ్వే ఉన్నావమ్మా. వాడి దృష్టిలో నువ్వు దేవతవి. వాడి ఆలోచనలన్నీ నీతోనే ముడిపెట్టుకుని ఉన్నాయమ్మా. నువ్వు రాలేదని వాడు అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదమ్మా.
నీ గురించి బెంగతో ఏడుస్తున్నాడమ్మా. నిన్న వాడు నా దగ్గరకు వచ్చి నాకు బాను కావాలి అని అడిగాడమ్మా. వాడు పుట్టిన తర్వాత వాడంతటా వాడిగా కోరిన మొదటి కోరిక అమ్మా ఇది. వాడికి కన్నతండ్రిని నేనే అయినా వాడిని ఒక మనిషిగా తీర్చిదిద్దింది నువ్వేనమ్మా. వాడు నీ చేతిలో రూపుదిద్దుకున్నాడమ్మా. నువ్వు నా కోసం కాకపోయినా వాడి కోసమైనా మా ఇంటికి రావాలి. వాడు మళ్ళీ పిచ్చివాడుగా మారకూడదు బాను. ఆలోచించు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఈ ప్రపంచంలో కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదైతే నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు. అలా రాకపోతే అది వాడి దురదృష్టం అని సరిపెట్టుకోవడం తప్ప నేను చేసేదేం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. పదండి సార్. చాలా సంతోషం అమ్మా. పద. ఏమండి, ఉమ్, మీరు మహాలక్ష్మిని లా కాలేజీలో చేర్పించారట? అవును. కడుపుతో ఉన్న అమ్మాయిని కాలేజీకి పంపించడం ఏంటండి? అదేదో బిడ్డ పుట్టాక చేయొచ్చు కదా. అహల్య, మహాలక్ష్మిది సోమరిగా కూర్చునే మనస్తత్వం కాదు. ఆమె అలా కూర్చున్నప్పుడల్లా గతాన్ని తలుచుకొని బాధపడుతుంది. అది ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. అందుకే మహాలక్ష్మిని లా కాలేజీలో చేర్పించాను. అదొక్కటే కారణం కాదు. అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు. అలాగే మహాలక్ష్మి కడుపులో ఉన్నప్పుడే ఆమెకు పుట్టబోయే బిడ్డ న్యాయశాస్త్రం మొత్తం నేర్చుకోవాలి. అదే నా ఆశ. అలాని కడుపుతో ఉన్న అమ్మాయిని కష్టపెడతారా? ఇందులో కష్టమే ఉంది. కొద్ది రోజులు కాలేజీకి వెళ్తుంది. ఆ తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చొని చదువుకుంటుంది. చూస్తుండగానే లా కోర్సు పూర్తి అవుతుంది. ఇప్పుడు మహాలక్ష్మి లా పాస్ అయ్యి న్యాయవాదిగా సంపాదించాలంటారా? మనకున్నది చాలదా? డబ్బు సంపాదన కోసం కాదు మహాలక్ష్మి చేత లా చదివిస్తుంది. ఆమె తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఆమె వల్ల 10 మందికి న్యాయం జరగాలి. అదే మా ఇద్దరి ఆశయం. రా మహాలక్ష్మి, కూర్చో. కాలేజీకి వెళ్ళొచ్చినట్లున్నావు. మొదటి రోజు అనుభవం ఎలా ఉందమ్మా? చాలా బాగుంది మావయ్య. న్యాయదేవత ఒడిలో కూర్చొని చదువుతున్నట్లు అనిపించింది. వెరీ గుడ్. నిన్నేదో కష్టపెడుతున్నానని మీ ఆంటీ నన్ను తిడుతుందమ్మా. అలా అనుకోవద్దా ఆంటీ. ఈ రోజు నేను పొందిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను. పోనీలేమ్మా, నువ్వు ఆనందంగా ఉంటే మాకు అదే చాలు. పదమ్మా, డిన్నర్ చేద్దాం. అలాగే ఆంటీ. మామయ్యతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి ఆ తర్వాత డిన్నర్ చేద్దాం. ఆంటీ, మీరు కూడా కూర్చోండి. నేను వినాల్సినంత ముఖ్యమైన విషయాలు ఏముంటాయమ్మా? ముఖ్యమైన విషయమే ఆంటీ. బిందు పెళ్లి గురించి. బిందు పెళ్లి గురించా? అవును మావయ్య. బిందుకి ఎప్పుడో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ ఈలోపు వివేక్ హత్యకు గురవటం, ఆ కేసు నా మీద పడటం, ఆ కారణంగా మగపెళ్లి వారు మన సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగా? అయితే ఆ పెళ్లి కొడుకు బిందుని పెళ్లి చేసుకుంటాను, మరెవ్వరిని పెళ్లి చేసుకోనని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఆలస్యం ఎందుకు? ఆ అబ్బాయితోనే బిందు పెళ్లి చేసేస్తే సరిపోతుంది. అందుకు అత్తయ్య ఒప్పుకోవటం లేదు మావయ్య. ఏమిటట? వాడు మన సంబంధం వద్దన్నారని అహానికి పోతుందా? కాదు మావయ్య. నీ తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దని అత్తయ్య ఆ పెళ్లి కొడుక్కి చెప్పింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులేమో నేను హంతకురాలననే అపోహలో ఉన్నారు. మనం వెళ్ళి ఆ అపోహ పోగొడితే బిందు పెళ్లి జరిగిపోతుంది. సరేనమ్మా,
నేను వెళ్ళి వాళ్ళ అపోహల్ని పోగొడతాను, వాళ్ళని పెళ్లికి ఒప్పిస్తాను. కానీ నేనంటే మీ అత్తయ్యకి పడదు కదా. నేనే ఈ పెళ్లి కుదిర్చానని తెలిస్తే మీ అత్తయ్య ఈ పెళ్లి జరగకుండా చేస్తుందేమో. అలా అని మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకోలేరు కదండి. మీరే కాదు మావయ్య, ఈ పెళ్లి సంబంధం కోరటంలో నా హస్తముందని తెలిసినా అత్తయ్య ఈ పెళ్లి జరగనివ్వదు. మరి ఎలా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? అత్తయ్య వాళ్ళకి తెలియకుండా మనం రమేష్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రుల్ని ఈ పెళ్లి కొప్పించాలి. మనం తెర వెనుకే ఉండి ఈ పెళ్లి జరిగేలా చేయాలి. ఏమంటారు మావయ్య? ఏమంటారు? నీ మాట ఎప్పుడైనా మీ మావి కాదన్నారా? అవును మహాలక్ష్మి, మనిద్దరం వెళ్ళి ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని ఈ పెళ్లికి ఒప్పిద్దాం, సరేనా? థ్యాంక్ యూ మావయ్య. నా కారణంగా ఆగిపోయిన బిందు పెళ్లి తిరిగి నా వల్లే జరగాలి.